హాయ్ వెల్కమ్ టు తెలుగు జర్నలిస్ట్ ఛానల్. నా పేరు విష్ణుకుమార్. ఈ నెల 18 నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు అయితే స్టార్ట్ కాబోతున్నాయి. ఈ అసెంబ్లీ సెషన్స్లో మామూలుగా జనరల్గా అసెంబ్లీ సెషన్స్ అంటే ఏంటంటే అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తుంటుంది. వాళ్ళు కౌంటర్ వేసి వీళ్ళు ఎన్కౌంటర్ వేసి వాళ్ళు కౌంటర్ అట్లా నడుస్తుంటుంది. తెలంగాణతో పాటు మిగతా రాష్ట్రాల్లో అట్లాంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో అలాంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ప్రతిపక్ష పార్టీ వైసీపీ అసలు అసెంబ్లీ సమావేశాలకు రావట్లేదు కాబట్టి, హాజరు కావట్లేదు కాబట్టి ఈసారి కూడా అసెంబ్లీ సమావేశాలలో అలాంటి పరిస్థితి ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. కామ్గా నడిచిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ అసెంబ్లీ సమావేశాల కంటే ముందే ఆంధ్రప్రదేశ్లో వాతావరణం అనేది వేడెక్కుతుంది. అక్కడ రాజకీయ వాతావరణం వేడెక్కుతుంది. ఏంటి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మొత్తం 11 మంది ఎమ్మెల్యేలలో 4 ఎమ్మెల్యేలు తమ పార్టీ అధ్యక్షుడైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకిస్తూ అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారు అని చెప్పేసి ఒక టాక్ అయితే నడుస్తుంది. మరి అది నిజమేనా? అలాగే జగన్ అటెండ్ కాకపోతే బహిష్కరణ వేటు పడుతుందని చెప్పేసి ఇంకో టాక్ కూడా నడుస్తుంది. ఇది ఎంతవరకు నిజం అన్నది ఈ వీడియోలో చూద్దాము. ఇంకా ఎవరైనా మన తెలుగు జర్నలిస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఏపీలో ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని చెప్పేసి వైసీపీ అధినేత అయినటువంటి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గత కొంతకాలంగా డిమాండ్ చేస్తూనే ఉన్నారు. అందుకే ఆయన అసెంబ్లీ సమావేశాలు కూడా అటెండ్ కావట్లేదు. నాకు ఆ ప్రయారిటీ ఉండదు అక్కడికి వస్తే నేను అని చెప్పేసి ఆయన అయితే అభ్యంతరం పెడుతున్నారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ మధ్య ఈయన డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు ఒక కామెంట్ చేశారు. ఏమన్నారంటే ఆయన చేసినటువంటి కామెంట్స్ వల్లే జగన్ తప్ప మిగిలిన 10 మంది ఎమ్మెల్యేలు కూడా భయం అనేది పట్టుకుంది. త్వరలో పులివెందులకు ఉప ఎన్నిక రాబోతుంది అని చెప్పేసి ఆయన అయితే చెప్పుకొచ్చారు. అంటే 60 రోజులు అసెంబ్లీ సమావేశాలకు వరుసగా హాజరు కాకపోతే అనర్హత వేటు పడుతుందని చెప్పేసి ఆయన చెప్పారన్నమాట. అప్పటి నుంచి ఈ ఎమ్మెల్యేలలో టెన్షన్ అనేది స్టార్ట్ అయింది. కొంతమంది ఎమ్మెల్యేలో స్టార్ట్ అయింది. ముఖ్యంగా 4 మాత్రం వాళ్ళైతే తెగ టెన్షన్ పడుతుందంటున్నారు. వాళ్ళ 4 కూడా కొత్తగా గెలిచినటువంటి వాళ్ళు అనమాట. ఆ 4 కూడా అసలు అధ్యక్ష అనకుండానే మన పదవి ఊస్టింగ్ అయిపోతున్నా అని చెప్పే భయం అయితే వాళ్ళల్లో ఉన్నది. వాళ్ళు ఇప్పుడు మరి ప్రత్యేక కూటమిగా ఏర్పడి ప్రజా సమస్యల్ని ప్రస్తావించేందుకు అసెంబ్లీకి వస్తారని చెప్పేసి ఒక టాక్ అయితే నడుస్తుంది. కూటమి ఏర్పడిపోయినా 4 అయితే వచ్చి అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొని తమ ప్రజా సమస్యల్ని తమ నియోజకవర్గ సమస్యల్ని లేవనెత్తారని చెప్పేసి అని అంటున్నారు. అయితే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మాత్రం వాళ్ళని వెళ్ళొద్దని చెప్పేసి వాళ్ళని కట్టడి చేసే ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా ఒక టాకు రాజకీయ వర్గాల్లో అయితే నడుస్తుంది. అయితే వైసీపీ నుంచి మొత్తం గెలిచింది 11 మంది ఎమ్మెల్యేలు కదా. వీళ్ళల్లో రాయలసీమ నుంచి గెలిచిన 5గురిలో జగన్ ఒకళ్ళు ఉన్నారు. కడప నుంచి జగన్తో కలిపి మొత్తం 3 అనమాట. ఇక చిత్తూరు జిల్లా నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అని ఆయన బ్రదరు ద్వారకానాథ్ రెడ్డి గెలిచారు. వీళ్ళంతా కూడా నమ్మకంగా జగన్ వైపే ఉంటారు. అందులో డౌట్ ఏం లేదు. 5గురు వరకు ఓకే అనమాట. ఇక రాయలసీమ నుంచి గెలిచిన 5గురు వరకు ఓకే. మిగిలిన 5గురు పరిస్థితి ఏంటి అన్నదే ఇప్పుడు డౌట్ అనమాట. అయితే ఇది వచ్చేసరికి కూటమికి వచ్చేసరికి 164 సీట్లతో అధికారంలో ఉంది. అందువల్ల కొత్త సభ్యులను చేర్చుకోవాల్సిన అవసరమూ లేదు. అందులో పైగా వైసీపీ సభ్యులను చేర్చుకుంటే అక్కడ నియోజకవర్గాలలో గొడవలు అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళకి చేర్చుకునే ఛాన్స్ లేదు. అసలు ఆ ఉద్దేశం కూడా లేదు అసలు వాళ్ళకి. మరి అందుకే వీళ్ళు మరి ఏ పార్టీలో ఏమీ చేరకుండా మామూలుగానే ఒక కూటమిగా ఏర్పడి హాజరవుతారని చెప్పేసి ఒక 4 అయితే ఖచ్చితంగా హాజరవుతారని చెప్పేసి అని అంటున్నారు. మరి ఇప్పటివరకు అయితే ఎక్కడ బయటికి ఏం రాలేదు. ఆ పార్టీల నుంచి అయితే వైసీపీ నుంచి అయితే అధికారికంగా ఏం రాలేదు. కానీ పొలిటికల్ సర్కిల్లో మాత్రం ఈ ట్విస్ట్ మీద మాత్రం హాట్ డిస్కషన్ అయితే నడుస్తుంది. మరి 18న మొదలయ్యే ఏపీ అసెంబ్లీ సమావేశాల ముందు రోజు కానీ ఆ రోజు కానీ దీని మీద అయితే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి మాత్రం అంటున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్లో రాజకీయానికి సంబంధించింది, ముఖ్యంగా వైసీపీకి సంబంధించినటువంటి వీడియో. మన ఛానల్ని ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి తెలుగు జర్నలిస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.